సంక్రాంతి సెలవులు రావడంతో హైదరాబాద్ చుట్టుప్రక్కల రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. సెలవులు రావడంతో సొంతూరుకు వెళ్తున్నారు పట్నం వాసులు. ఏ రహదారి చూసినా ఫుల్ రష్ గా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పతంగి టోల్ ప్లాజా దగ్గర దాదాపుగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్లుగా తెలుస్తుంది. దీంతో గంటల కొద్దీ ప్రయాణికులు ట్రాఫిక్ లో ఇరుక్కుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చౌటప్పల్, చిట్యాల, పెద్దకాపర్తి దగ్గర కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదే అంశంపై విజయవాడ జాతీయ రహదారి నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు మరిన్ని వివరాలు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నగరవాసులు మొత్తం కూడా పల్లెబాట పట్టారు. మనం చూడవచ్చు ప్రస్తుతం మనం 65వ జాతీయ రహదారి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం మనం చూసినట్లయితే చిట్యాల మండలం పెదకాపర్తి వద్ద ఉన్నాం. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ నిర్మాణం అనేది గత 2 ఏళ్లుగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. వీకెండ్ వచ్చిన ప్రతిసారి కూడా ప్రతి వీకెండ్లో కూడా ఇక్కడ మొత్తం కూడా జామ్ అవుతుంది. అదే పరిస్థితుల్లో ఈరోజు సంక్రాంతి రద్దీ నేపథ్యంలో కూడా మనం చూడవచ్చు. ముందులో ఇక్కడ ఒక 100 మీటర్స్ పోగానే అక్కడే మొత్తం కూడా ఈ ఫ్లైఓవర్ అనేది ఒక నిర్మాణం అవుతుంది. అక్కడి నుంచి అక్కడ వరకు కూడా మొత్తం ఒక్కసారి అంటే హైవే మీద వెళ్ళి ఒక్కసారిగా ఒక నేరోగా అయిపోతుంది రోడ్డు. అంటే ఒక సర్వీస్ రోడ్ లాగా అక్కడ రోడ్డు ఉంది కాబట్టి వెహికల్స్ అంతా కూడా ఒక్కసారిగా స్లో అవుతున్నాయి. అదే పరిస్థితి ఇక్కడ నుంచి మనం విజువల్స్ లో చూసినట్లయితే ఏదైతే ఈ వెహికల్ మూవ్మెంట్ ఉందో ఇదంతా కూడా చాలా నెమ్మదిగా కొనసాగుతుంది. ఈ వెహికల్ మూవ్మెంట్ మొత్తం కూడా చూసినట్లయితే ఇక్కడ నుంచి వెలింలేడు వరకు దాదాపు ఒక 3 నుంచి 4 కిలోమీటర్ల వరకు కూడా ఇదే మూవ్మెంట్ కనిపిస్తూ ఉంది. చాలా నెమ్మదిగా వెహికల్స్ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఇటు పంతంగి టోల్ గేట్ దాటిన తర్వాత దాదాపు ఒక 10 నుంచి 20 నిమిషాల 10 నుంచి పావు గంట సమయంలోనే ఇక్కడ వెలింలేడు చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా ఈ ఏదైతే స్ట్రెచ్ ఉందో ఇక్కడ పెద్దకాపర్తి స్ట్రెచ్ వరకు కూడా అంటే ఫ్లైఓవర్ నిర్మాణం వరకు రావడానికి దాదాపు ఒక గంట నుంచి 2 గంటలు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కొంత ఇప్పుడు అక్కడ ముందు క్లియర్ కావడంతో కొంత మూవ్మెంట్ అనేది పెరిగిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు చాలా నెమ్మదిగా వాహనాల మూవ్మెంట్ అనేది ఉంది. అది ఒక్కోసారి బ్లాక్ అనేది కూడా జరుగుతున్న పరిస్థితి ఉంటుంది. మొత్తం చూసినట్టయితే ఇప్పుడు బైక్ చెప్తున్నారు మొత్తం 4 కిలోమీటర్ల పైగా ఈ జామ్ అనేది ఉంది అని చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. వాహనదారులు మనతో ఉన్నారు. ఎక్కడి నుంచి ఉంది జామ్? ఇక్కడ మస్తు దూరం ఉంది. ఎంత దూరం నుంచి ఉంది? నల్గొండ నుంచి ఉంది ఆల్మోస్ట్. అది వెనకాల చాలా ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది ఆల్మోస్ట్. 2-3 కిలోమీటర్స్. ఓకే, అంటే బాగా ఉందా ట్రాఫిక్? చాలా ఎక్కువ ఉంది, చాలా దూరంగా ఉంది ట్రాఫిక్. వస్తున్నారు త్రిశూల్ నుంచి వస్తున్నాం హైదరాబాద్. ఎక్కడికి వెళ్ళాలి? భీమవరం వెళ్ళాలి. థ్యాంక్ యూ. చూడవచ్చు మనం బైక్ మీద హైదరాబాద్ నుంచి భీమవరం వెళ్తున్నారు. అంటే ఈ బైక్ వల్ల కొంత ఏంటంటే వాళ్ళ ట్రాఫిక్ ఎస్కేప్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బైక్ మీద భీమవరం వరకు కూడా వాళ్ళు జర్నీ చేసే పరిస్థితి మరికొంతమంది ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఎంతసేపు అవుతుంది ఈ ట్రాఫిక్ జామ్? ఆల్మోస్ట్ మేము ఒక 1 అవర్ అవుతుందండి. ఆల్మోస్ట్ ఒక 5 to 6 కిలోమీటర్ దూరం నుంచి వెళ్ళి ఇదే ట్రాఫిక్ ఉంది. సో మేము ఖమ్మం దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఇంకెంత ఉందో తెలియదు. సో ఈ అంతే. ఇంకా చూడవచ్చు ఒక్కొక్కళ్ళు 5 నుంచి 6 కిలోమీటర్ల మేర వెనక జామ్ ఉందని చెప్పైతే బైక్ మీద వెళ్ళాళ్ళు చెప్తా ఉన్నారు. సాయంత్రం అవుతుండడంతో మళ్ళీ రద్దీ పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఇది ఈరోజు ఇలాగే కొనసాగుతుంది. మరొకవైపు రేపు కూడా ఈ రద్దీ ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి టోల్ గేట్ల వద్ద జామ్ కంటే కూడా ఏదైతే మరమ్మతుల పనులు జరుగుతూ ఉన్నాయో, రోడ్డు హైవే విస్తరణ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయో, అదేవిధంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో చిట్యాల, అదేవిధంగా పెదకాపర్తి ఇట్లాంటి నిర్మాణ పనులు జరుగుతున్న దగ్గర మొత్తం కూడా జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 TV, నల్గొండ.